उसमें हमारे 4-5 कार्यकर्ताओं को चोट भी आई है, जिसमें जिला संयोजक सौरभ देवांगन जी के सिर में भी चोट आया है, एक भाई के हाथ में, एक भाई के जबड़े में चोट है जी। तो ये सारे चीजों को देखते हुए ऐसा लगा कि उग्र आंदोलन एक रूप लेते चले जा रहा है। हम क्यों पथराव करेंगे? हम किसे? हमारी तो आराधना चल रही थी, हम आराधना छोड़ के क्या पथराव करने के लिए वहाँ पर बैठे हुए थे? क्यों इन लोग ऐसा करते हैं? क्यों कार्रवाई नहीं होती है? पुलिस कार्रवाई नहीं करती? पुलिस प्रशासन क्यों इनके ऊपर कार्रवाई नहीं करती? ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్, దయాకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. కొన్ని రోజుల నుండి ఛత్తీస్గఢ్లో క్రైస్తవులపైన జరుగుతున్న హింసలను నేను మీకు వీడియో ద్వారా చూపెడుతున్నాను. అయితే పోయిన ఆదివారం అంటే నిన్ననే 3 మార్చ్ ఈరోజు కొందరు దళానికి సంబంధించిన వాళ్ళు ఈ చర్చ్కి పర్మిషన్ లేదని వీళ్ళు ఆ చర్చ్ దగ్గరికి వచ్చి హంగామా చేశారు. అయితే దీనికి అక్కడ ఉన్న ఆ సంఘంలో ఉన్న క్రైస్తవులు ఏ విధంగా తిరిగి జవాబిచ్చారో మీరు ఒకసారి చూడాలి. आरोप लगाएगा कि वहां से पथराव किए गए, इस बात में कितनी सच्चाई है? नहीं, हम क्यों पथराव करेंगे? हम किसे? हमारी तो आराधना चल रही थी, हम आराधना छोड़ के क्या पथराव करने के लिए वहाँ पर बैठे हुए थे? हम तो महिमा कर रहे थे, हम आराधना कर रहे थे, हम पूजा कर रहे थे, है ना? हम पत्थर लेके वहाँ बैठे हुए थे क्या? చూశారు కదా ఫ్రెండ్స్, ఏ విధమైన ఆరోపణలు వాళ్ళపైన వేస్తున్నారో. ఇప్పుడు క్రైస్తవులు తిరుగుబాటు చేస్తున్న కొద్దీ వీళ్ళకు ఏం చేయాలో అర్థం కాక చర్చిలు అంట సంఘస్థులందరూ రాళ్ళు తీసుకొని ఉన్నారంట. వీళ్ళు రాగానే రాళ్ళతో కొట్టారంట. అందులో ఒక తల పగిలిపోయింది, ఇంకొకటిది దవడ అనేది విరిగిపోయింది. ఎవడైనా బుద్ధున్నవాడు చర్చిలో రాళ్ళు తీసుకొని వస్తాడా? క్రైస్తవుల పైన ఇప్పుడు ఇదొక కొత్త న్యూసెన్స్ క్రియేట్ చేయాలి, కొత్త హంగామా క్రియేట్ చేయాలి. మొన్నటి వరకు ముస్లిమ్స్ పైన పడి ఏడ్చారు, ఇప్పుడు క్రైస్తవుల పైన పడి ఏడుస్తున్నారు. వీళ్ళపైన తిరుగుబాటు చేస్తున్న కొద్దీ వీళ్ళు చాతకాని తనము స్టార్టింగ్ నుంచే వీళ్ళకు చేత కాదు. ఇప్పుడు ప్రజలు తిరుగుబాటు చేయంగానే ఏదో ఒకటి వాళ్ళను ఇరికియాలి. అందుకనే ఇదంతా డ్రామా. సరే, ఇప్పుడు ఏం జరిగిందో దీని ఒరిజినల్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. మీరు ఒకసారి ఆ వీడియో కూడా మీరు క్లియర్గా చూడండి. వీళ్ళేంటో కత్తెలు, కర్రెలు, లాఠీలు పట్టుకొని గ్యాంగ్ అంతా దిగి చర్చికి వచ్చి పాస్టర్లను కొట్టి చర్చ్ అంతా నాశనం చేస్తే తప్పు లేదు. క్రైస్తవులు తిరుగుబాటు చేసి మాట్లాడిన, ధర్నా చేసిన వీళ్ళకు ఇంకా తట్టుకోలేకపోతున్నారు. ప్రాబ్లం ఇక్కడనే వచ్చింది. ఎప్పటి వరకు క్రైస్తవ సమాజము నోరు మూసుకొని ఉండాలి. ఒక మాట మీకు అందరికీ క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను, నేనెప్పుడు వాయిలెన్స్కి సపోర్ట్ చేయను. ఈ వీడియోలో ఈ మహిళ ఏం మాట్లాడుతుందో ఒకసారి క్లియర్గా మనం అందరం వినాలి. मैं ये कहना चाहती हूँ कि कहीं भी हमारा चर्च में आराधना होता है, प्रार्थना होता है, कहीं भी हमारे लोग इकट्ठा होते हैं परमेश्वर की महिमा करने के लिए, तो इन लोग क्यों हम लोग को परेशान करते हैं? हम परमेश्वर के वचन को बांटते हैं तो इनको जलन क्यों होती है? ये क्यों जलते हैं? ये क्यों चिढ़ते हैं? ये क्यों मना करते हैं? इसमें क्या धर्म परिवर्तन है? ये मन परिवर्तन है, धर्म परिवर्तन है। हिंदुस्तान में जब हमारे लड़ाई छिड़ी थी, जब अंग्रेज और हिंदुस्तान का, तब बोले थे हिंदू मुस्लिम सिख ईसाई सब है भाई भाई। हम लोग जब भाई भाई हैं तो हिंदुस्तान में लड़ाई क्यों? क्यों इन लोग ऐसा करते हैं? क्यों कार्रवाई नहीं होती है? पुलिस प्रशासन क्यों कार्रवाई नहीं करती? पुलिस प्रशासन क्यों इनके ऊपर कार्रवाई नहीं करती? చూశారు కదా ఫ్రెండ్స్, ఈ సిస్టర్ ఎంత కోపంతో, ఎంత ఆవేశంతో మాట్లాడుతుందో. దీనికి కారణం ఏంటిది? క్రైస్తవులు ఏడపోయినా ఎక్కడ పోయినా వాళ్ళని హింసిస్తూనే ఉంటారే కానీ ఈ దరిద్రులకు కనీసము వాళ్ళు చేస్తుంది పని ఏంటిదో కూడా వాళ్ళకు అర్థం కావటం లేదు. మన భారతదేశము అందరు కలిసి ఉన్న ఒక దేశము. ఇక్కడనే యూనిటీ ఇన్ డైవర్సిటీ అని చెప్తాం. మన డైవర్సిటీ చూసి ప్రపంచంలో ఉన్న అందరూ, ప్రతి దేశము చాలా షాక్ అవుతారు, వీళ్ళందరూ కలిసి ఎలా ఉంటారని. కానీ కొందరు దరిద్రుల వల్ల మన భారతదేశంలో ఉన్న శాంతి కంప్లీట్గా భంగం చేసి పడేస్తున్నారండి. వీళ్ళు ఏమనుకుంటారంటే ధర్మాన్ని రక్షిస్తున్నామని అంటారే కానీ ధర్మం పేరుట నీచమైన క్రియలు వీళ్ళు తప్ప ఇంకా ఎవరు చెయ్యరు. అందుకే ఈ వీడియో మీ ముందు తీసుకొని వస్తున్నాను. ప్రతిరోజు ఇలాంటి వీడియోస్ తేవాలంటే నాకు కూడా ఇష్టం ఉండదు, కానీ క్రైస్తవుల పైన జరుగుతున్న రోజు రోజుకి దాడులు మీ ముందు తీసుకురావాలనే నా బాధ్యత. అందుకనే ఈ వీడియోస్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.